ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ రామానుజన్స్ మెథడ్ అండి. ఇది ఒక ఇటరేషన్ మెథడ్. స్మాల్ రూట్స్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాము. అండ్ ఈ ఫంక్షన్ ఉంది కదా, f(x)=0 అనే ఫంక్షన్ని మనం 1 మైనస్ ఇచ్చిన ఇలా ఈ ఈక్వేషన్లో రాసుకుంటాం. a1x ప్లస్ a2x² ప్లస్ a3x³ ప్లస్ an(x)n కింద ఈ ఫంక్షన్ని 1 మైనస్లో రాసుకుంటాం. 1 మైనస్ ఆఫ్ దట్ ఈక్వేషన్ కింద రాసుకుంటాం. ఓకేనా. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి వెరీ వెరీ స్మాల్ వాల్యూస్లో ఉంటాయి. ఓకే. ఈ ఫంక్షన్ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ మనకేమొచ్చింది, 1 మైనస్ a1x ప్లస్ a2x. ఈ ఈక్వేషన్ ఉంది కదా, 1 మైనస్ a1x ప్లస్ a2x² ప్లస్ a3x³ ప్లస్ an(x)n దీని యొక్క హోల్ ఇన్వర్స్ని b1 ప్లస్ b2x ప్లస్ b3x² ప్లస్ b4x³ ప్లస్ కింద రాస్తే, అండ్ దీన్ని ఒక x అనుకుంటే దీని యొక్క హోల్ ఇన్వర్స్ దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే. అండ్ 1 మైనస్ ఇదంతటిని ఒక x అనుకుంటే దీని హోల్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే 1 మైనస్ x హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ x ప్లస్ x² ప్లస్ x³ ప్లస్ ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ టర్మ్స్ని వేస్తే 1 ప్లస్ x ప్లస్ x² ప్లస్ b1 ప్లస్ b2x ప్లస్ b3x² ప్లస్ b4x³ ప్లస్ ఓకే. By comparing the coefficients of x which has like powers on both sides. సో కోఫిషియన్స్ని కంపేర్ చేస్తే b1 ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో ఇక్కడ ఎంత ఉంది, సో b1, b2 ఈక్వల్స్ టు a1 b1, b3 ఈక్వల్స్ టు a1 b2 ప్లస్ a2 b1, b4 ఈక్వల్స్ టు a1 b3 ప్లస్ a2 b2 ప్లస్ a3 b1 ప్లస్ bn ఈక్వల్స్ టు a1 bn మైనస్ 1 ప్లస్ a2 bn మైనస్ 2 ప్లస్ an మైనస్ 1 ఇంటూ b1. ఓకే. ఇప్పుడు ఇవి b1 b2 b3 వచ్చాయి కదా, వీటి నుంచి రూట్స్ కనుక్కుంటాం. అదే bn బై bn ప్లస్ 1 అంటే b1 బై b2, b2 బై b3, b3 బై b4 అండ్ అప్ టు bn బై bn ప్లస్ 1 వరకు చేస్తాం. అప్పుడే మనకి అప్రాక్సిమేట్ రూట్స్ అనేది వస్తుంది. రామానుజన్స్ మెథడ్ ఇంకా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫైండ్ ద స్మాలెస్ట్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ f(x) అని 2x³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 7 ఈక్వల్స్ 0 యూజింగ్ రామానుజన్స్ మెథడ్ అన్నాడు. సో రామానుజన్స్ మెథడ్ నుంచి మనం స్మాలెస్ట్ రూట్స్నే కనుక్కోగలం. సో ఇచ్చిన ఫంక్షన్ రాశాను, 2x³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 7 అని. ఓకే. అండ్ మనం ఎలా రాసుకోవాలనుకున్నాం f(x) ఫంక్షన్ని 1 మైనస్ అని సమ్ టర్మ్ కింద రాసుకోవాలనుకున్నాం. సో దానికోసమే ఇక్కడ 7 కామన్ తీసాను అనుకోండి, దాన్ని ఇలా రాయొచ్చు, -1 2x³ మైనస్ 6x² ప్లస్ 11x బై 7 మైనస్ 1 కింద రాయొచ్చు ఈ ఫంక్షన్ని. బట్ మనకు కావాల్సింది ఏంటి, 1 మైనస్ ఆఫ్ సంథింగ్ x కింద రావాలి. సో దానికోసం మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ 2x³ మైనస్ 6x² ప్లస్ 11x బై 7. అండ్ ఇది మళ్ళీ క్రాస్ మల్టిపుల్ చేసి మైనస్తో మల్టిపుల్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుందండి. ఓకే. ఈ ఈక్వేషన్ని మనం ఇలా రాసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ ఈ టర్మ్ అంతా x అనుకుందాం, ఏదైనా పియో x ఏదనుకుంటే దాని యొక్క హోల్ ఇన్వర్స్ b1 ప్లస్ b2x ప్లస్ b3x² ప్లస్ b4x³ ప్లస్ కింద రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ a1 వాల్యూస్ b1 వాల్యూస్ మనకి ఎలా వస్తాయి. ఓకే. ఇక్కడ a1 వాల్యూ అంటే ఇట్ సైడ్లో ఉన్న లెఫ్ట్ సైడ్లో ఉన్న x టర్మ్ యొక్క x టర్మ్ యొక్క కోఫిషియంట్నే మనం x1 కింద తీసుకుంటాం. అండ్ x2 అంటే x² ఉన్న టర్మ్ని కోఫిషియంట్ని a2 కింద తీసుకుంటాం.
సేమ్ A3 అయితే ఎక్స్ క్యూబ్లో ఉన్న టర్మ్ని A3 కింద తీసుకుంటాం. అండ్ x⁴ అండ్ సో ఆన్ x⁵ ఏమీ లేవు కాబట్టి అవన్నీ జీరోస్ అయిపోతాయి. A4 A5 0 అవన్నీ జీరోలు అయిపోతాయి. సో ఇప్పుడు B1 వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. B2 ఫార్ములా ఏంటి? A1 B1. A1 ఎంత వచ్చింది మనకి? 11/7 ఇంటూ 1 అంటే 11/7. B3 ఫార్ములా A2 B1 ప్లస్ A1 B2 సేమ్ -6/7 ఇంటూ B1 వాల్యూ 1 ప్లస్ A1 వాల్యూ ఎంత? 11/7 అండ్ B2 వాల్యూ 11/7. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 79/49 వస్తుంది. అండ్ B4 కూడా A1 B3 ప్లస్ A2 B2 ప్లస్ A3 B1 అండ్ సో అండ్ సేమ్ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 565/343 వస్తుంది. సిమిలర్లీ A5 ఈక్వల్స్ టు A1 B4 ప్లస్ A2 B3 ప్లస్ A3 B2 ప్లస్ A4 B1. ఇక్కడ మనకి A4 వాల్యూ 0. ఓకేనా? సో అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3975/2401 వస్తుంది. సో ఇప్పుడు రూట్స్ ఎలా కనుక్కోవాలి? B1/B2 1/11/7 అంటే రెసిప్రోకల్ అవుతుంది. 7/11 అండ్ 0.6360 సో అని ఇలా వస్తుంది. మన రౌండ్ ఆఫ్ 4 డెసిమల్స్ వరకు చేసుకొని 0.6364 కింద తీసుకున్నాను. అండ్ B2/B3 చేస్తే 11/7/79/49 అండ్ ఇది కింద పైకి రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 11/7 ఇంటూ 49/79 దట్ ఇంప్లైస్ 77/79. 0.9746835 అలా వస్తుంది. రౌండ్ ఆఫ్ చేస్తే 0.9747 వస్తుంది. అండ్ B3/B4 చేస్తే సేమ్ 553/565 వస్తుంది. అండ్ 0.788761 వస్తుంది. అండ్ 4 డెసిమల్స్లో రౌండ్ ఆఫ్ చేసుకుంటే 0.9788 వస్తుంది. అండ్ B4/B5 సేమ్ చేస్తే 0.9947 వస్తుంది. అంటే 0.9 అంటే అప్రాక్సిమేట్గా 1 కదా, అప్రాక్సిమేట్లీ 1 అన్నాను. సో ద స్మాలెస్ట్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అని 1 తీసుకున్నాను. 0.9949 అంటే ఇది అప్రాక్సిమేట్లీ 1కే రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడ అడిగింది కూడా స్మాలెస్ట్ రూట్ అడిగాడు. సో అందుకే 1 ఈజ్ ద స్మాలెస్ట్ రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అని తీసుకున్నాను.